నా ప్రియమైన వారులారా, నీ హృదయంలో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. నీ కన్నీళ్లు రాత్రివేళ ఎవ్వరూ చూడకపోయినా నేను చూస్తున్నాను. నువ్వు అడుగుతున్నావు, దేవుడా, నీవు నిజంగా ఉన్నావా? నేను నీతో చెప్పేది ఒక్క మాటే. గాలి కనిపించదు, కాని అది నీకు శ్వాస ఇస్తుంది. అలాగే దేవుని ప్రేమ కనిపించకపోయినా అది నీ జీవితం నడిపిస్తుంది. నీ సమస్యలు పర్వతాల్లా కనిపించవచ్చు, కాని వాటిని సృష్టించిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు పడిపోతే లేవనెత్తేది నేనే. నువ్వు ఏడిస్తే తుడిచేది నేనే. నువ్వు భయపడితే ధైర్యం ఇచ్చేది నేనే. నన్ను నమ్ము. నీ చీకటి రాత్రి ముగుస్తుంది. నీ కన్నీరు ఆనందంగా మారుతుంది. నీ ఓటమి సాక్ష్యంగా మారుతుంది. దేవుని మీద నమ్మకం పెట్టుకో, ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నిన్ను ఎప్పుడూ వదలడు. ఆమేన్. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నీ హృదయంలో ఏదో బాధ ఉంది. ఎవరూ అర్థం చేసుకోలేని నిశ్శబ్ద కన్నీళ్లు. రాత్రివేళ దిండు తడిపే బాధ. కానీ విను, నీ బాధ దేవుడికి తెలుసు. నువ్వు ఒంటరిగా అనిపించుకున్న ప్రతి క్షణం, నువ్వు ఎందుకు నాకు మాత్రమే అని అడిగిన ప్రతి ప్రశ్న, ఆకాశం నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించినా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. గాలి కనిపించదు, కాని అది ఉంది. అలాగే దేవుని ప్రేమ కనిపించకపోయినా అది నీ జీవితాన్ని కాపాడుతోంది. నీ బాధ వృధా కాదు. నీ కన్నీళ్లు విలువైనవి. ఇప్పుడీ కష్టం నీకు భారంగా అనిపించవచ్చు, కాని రేపు అదే కష్టం నీ సాక్ష్యంగా మారుతుంది. విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో ఉంటుంది, కాని ఆ చీకటి దానిని నాశనం చేయదు. అది దానిని పెంచుతుంది. ఇప్పుడున్న చీకటి నీ ఎదుగుదలకు కారణం అవుతుంది. నా బిడ్డా, నీ కన్నీళ్లు నేను లెక్కపెడుతున్నాను. నీ గుండె విరిగినప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు పడిపోతే లేవనెత్తేది నేనే. నువ్వు బలహీనంగా అనిపించినప్పుడు బలం ఇచ్చేది నేనే. నన్ను నమ్ము. ఈ తుఫాను కూడా దాటిపోతుంది. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, కాని రేపు నువ్వు నవ్వుతావు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎప్పుడూ వదలడు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీతో ఉండుగాక. ఆమేన్. ఒక చిన్న గ్రామంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు. పంటలు ఎండిపోయాయి, అప్పులు పెరిగాయి. వాళ్ల హృదయాల్లో ఒకే ప్రశ్న, దేవుడు నిజంగా మనతో ఉన్నాడా? ఆ సమయంలో యేసు ఆ గ్రామానికి వచ్చాడు. ప్రజలు ఆయన చుట్టూ చేరారు. యేసు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నా ప్రియులారా, మీ కళ్లతో మీరు ఎప్పుడూ గాలిని చూడరు, కాని అది ఉందని నమ్ముతారు, ఎందుకంటే మీరు దాని స్పర్శను అనుభవిస్తారు. అలాగే దేవుని ప్రేమ కూడా కనిపించకపోయినా మీ జీవితంలో పనిచేస్తూనే ఉంటుంది. ప్రజలు నిశ్శబ్దంగా వినసాగారు. ఒక యువకుడు అడిగాడు, ప్రభువా, మా సమస్యలు చాలా పెద్దవి. ఈ కష్టాల్లో దేవుని ఎలా నమ్మాలి? యేసు సమాధానమిచ్చాడు, నీ సమస్యలు సముద్రం లాంటివి కావచ్చు, కాని దేవుని శక్తి ఆ సముద్రాన్ని సృష్టించిన శక్తి. నువ్వు నీ భయాన్ని పెద్దదిగా చూస్తున్నావు, కాని దేవుని వాగ్దానం ఇంకా పెద్దది. యేసు ఒక చిన్న విత్తనం తీసుకుని చూపించాడు. ఈ చిన్న విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో ఉంటుంది, కాని అది చీకటిని చూసి భయపడదు. అది నమ్ముతుంది, వెలుగు వస్తుందని. అలాగే మీరు కూడా దేవుని నమ్మండి. ఈరోజు చీకటి ఉన్నా రేపు వెలుగు వస్తుంది. యేసు చివరగా ఇలా అన్నాడు, నీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు నేను నీతోనే ఉన్నాను అని గుర్తుంచుకో. నన్ను నమ్మినవాడు ఒంటరిగా ఉండడు. దేవుని మీద నమ్మకం పెట్టుకో, అప్పుడు నీ భయం శాంతిగా మారుతుంది. ప్రజల కళ్లలో ఆశ కాంతి మెరిసింది. వాళ్ళు తెలుసుకున్నారు, సమస్యల కన్నా దేవుని ప్రేమ గొప్పది అని.